అయ్యో రొయ్యాట, ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల. ఎగుమతుల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందట. రొయ్యలు, అమెరికాకు రొయ్యలు సప్లై చేస్తాం కదా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా రొయ్యలు అమెరికాకు సప్లై అవుతున్నాయట. కానీ ట్రంప్ ఏం చేసిండు, 50% ట్యాక్స్ వేసిండు కదా, 25 + 25 50% వేసిండు. సో అమెరికాలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రొయ్యలు, మచిలీపట్నం రొయ్యలు కొనాలంటే వాళ్ళు మొన్నటిదాకా పెట్టిన రేటు కంటే ఇంకొక 40% 50% ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తున్నది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇంత రేటు పెరిగిందని వాళ్ళు కొనరు. దానివల్ల ఏమవుతుంది, మన ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి నష్టం అవుతుంది. అదే జరుగుతుందట. ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల. ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్. ఉత్పత్తిలో అమెరికాకు 40%. మొత్తం ఉత్పత్తి అయ్యే దాంట్లో 40% అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుందట. సుంకంతో రొయ్యల ధర పతనం. రైతులకు టన్నుకు 40,000 నష్టం. ఏపీ అగ్రి ఎగుమతులపైన ప్రభావం. బియ్యం, ఆహార పదార్థాలపై 50%. ఫార్మాకు కూడా సుంకాల ముప్పు. ప్రస్తుతానికి మినహాయింపు, భవిష్యత్తులో తప్పదన్న ట్రంప్ అట. వీడెందుకు ఫార్మాకి మినహాయింపు ఇస్తున్నాడు? అమెరికా కానీ ఇంకా వేరే వేరే దేశాల్లో, ఇట్లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ని వాళ్ళు ప్రోత్సహించరు. ఫార్మా ఇండస్ట్రీస్ని మన దగ్గర దొంగ నాయకులు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏ ప్రజలు ఎటన్న పోని ఎడన జావని అని చెప్పి రెడ్ జోన్ లాంటి ఫార్మా కంపెనీలు కూడా ప్రజల మధ్య పెడతారు. సో కాబట్టి వానికి అవసరం కదా జనం బతకడానికి, లేకపోతే తంతరు. నువ్వు వచ్చే మందులన్నీ చేసి మేమేడ కొనాలరా నాయన తంతరు కదా. సో అందుకే ఫార్మాకి మినహాయింపట, తర్వాత వేస్తామని ఏదో చెప్తున్నాడు. చూడండి ఎంత భయంకరమైన విషయమో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపైన భారీగా సుంకాలు విధించడం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆక్వా రంగంపై ఇప్పటికే భారీ దెబ్బపడింది. సుంకాల దెబ్బకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులోని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన 25% సుంకాల దెబ్బకే విలవిల్లాడిపోతున్న రైతులు ఆక్వా రైతులపైన 27 నుంచి అమల్లోకి రాబోతున్న 50% సుంకం తాలూకు ప్రభావం కూడా ఇప్పుడే పడ్డదట. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయాలంటే 40 రోజుల సమయం పడుతుందట. దీంతో 27వ తేదీ నుంచి అమలయ్యే 50% సుంకం పేరు చెప్పి వ్యాపారులు ఇప్పటి నుంచే ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారట. దీనికి తోడు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆక్వా ఉత్పత్తుల్లో యాంటీబయోటిక్ ప్రమాణాలను కఠినతరం చేసిందట. అంటే అందులో యాంటీబయాటిక్స్ కనుక ఉంటే వాటిని తిరస్కరిస్తున్నారు. దీనివల్ల మందులు ఎక్కువగా వాడిన రొయ్యలని తిరస్కరించే ప్రమాదం ఉందట. గోదావరి ఆయువు పట్టు. ఏపీలో ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆయువు పట్టు. దేశవ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో ఈ 2 జిల్లాల నుంచే దాదాపు 60% ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏటా 10 నుంచి 11 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే అందులో 6 లక్షల టన్నుల రొయ్యలు ఉభయ గోదావరి జిల్లాలో ఉత్పత్తి అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్పత్తి అయ్యే 3 లక్షల టన్నుల రొయ్యల్లో 40% అమెరికాకు పోతున్నాయి, 30% చైనాకు ఎగుమతి అవుతున్నాయట. ఆక్వా ఎగుమతులపై 25% సుంకం విధించినప్పుడు అమెరికాలోని బయ్యర్లు ఈ భారాన్ని భరించేందుకు అంగీకరించారట. 50% సుంకం పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటన చేశాక వాళ్ళు చేతులెత్తేశారట. రొయ్యల ధరలను స్థానిక ఎగుమతిదారులు తగ్గించి వేశారని ఆక్వా రైతులు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్పత్తి అయ్యే పెద్ద రొయ్యల్లో 50% అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు సుంకం పెంచుతున్నట్టు ప్రకటన చేసిన వెంటనే స్థానికంగా ఉన్న ఎగుమతిదారులు ఆ రొయ్యల ధరలను అమాంతం తగ్గించేశారట. అసలు అవతల ఎంతకు పోతుందో వాళ్ళు కొంటున్నారో కొంటలేరో తర్వాత విషయం, కానీ రైతులు అవతల ఉన్నోళ్ళు ఒకలాగా ఆలోచిస్తే మధ్యలో ఉన్న దళారులు మాత్రం దాడుకుంటున్నారు. దీనివల్ల గతంలో కిలోకు 25 రూపాయలు తూగే రొయ్యల ధర, కిలోకి 25 తూగే రొయ్యల ధర 565 ఉన్నదట. అంటే కిలో జోక్తి 25 రొయ్యలు వస్తాయట, దాని ధర 565 రూపాయలట కిలో. ఇప్పుడు 430కి తగ్గించిరట. 30 రొయ్యలు వచ్చే ధర గతంలో 475 ఉంటే ఇప్పుడు 380కి తగ్గించిరట. 40 కౌంటు ధర 400 నుంచి 330కి, 50 కౌంటు ధర 375 నుంచి 310కి, 60 రొయ్యలు కిలోకి 60 రొయ్యలు వచ్చే చిన్న చిన్న రొయ్యల ధర 350 కిలోకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు 290కి తగ్గించిరట. ఇంకా చిన్నవి 70 వచ్చేవి 330 నుంచి 270 అట. ఇంకా చిన్నవి 380 కౌంట్ ధర 310 నుంచి 290. ఇట్లా రేట్లు బాగా తగ్గినాయట. సో మరి ఇప్పుడు గవర్నమెంట్సే వీటికి ప్రోత్సాహకాలు ఇచ్చి ఏమైనా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆగమైపోతారు పాపం. కానీ ఫార్మాకు కూడా సుంకాల ముప్పు, ప్రస్తుతానికి మినహాయింపట. భవిష్యత్తులో వడ్డింపు తప్పదని ట్రంప్ హెచ్చరిక. మన ఔషధ ఎగుమతుల్లో 40% అమెరికాకే పోతున్నాయట. టారిఫ్లతో ఫార్మా కంపెనీల ఆదాయం 10% వరకు తగ్గే అవకాశం.
ఇగో జనరిక్ ఔషధాల్లో 35% మనదే. ముఖ్యంగా ఫార్మా అంటే ఏడా మొత్తం హైదరాబాదే కదా. డాక్టర్ రెడ్డీసు, దివీసు, అరబిందో, నాట్కో ఫార్మా, హెటిరో, ఎంఎస్ఎన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా, దాదాపు 800కు పైగా కంపెనీలు హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ మొత్తం మన దగ్గరే ఉన్నాయి ఇవన్నీ దాదాపుగా.